హాయ్ అండి. ఈరోజు మన వ్లాగ్లో చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం వరిపిండి అంటే బియ్యపు పిండి తీసుకోవాలి. కాచి చల్లార్చిన వేడి నీళ్ళు, సాల్ట్, పచ్చిపప్పు నానబెట్టుకోవాలి. చెక్క చేయడం కోసం పూరీ ప్లస్, చిల్లీ పౌడర్, అన్నిటికంటే ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ చూపిస్తున్నారు కదా, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర మొత్తం మిక్సీ వేసింది. ఇప్పుడైతే బియ్యం పిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టు. సాల్ట్ మొత్తం పిండికి పట్టేలా మిక్స్ చేయాలి. చెక్కలు చేయడంలో ప్రతి ఒక్క పని ఇంపార్టెంటే. పిండి ఎంత మంచిగా కలపాలి, అలాగే చెక్క కూడా అంతే పర్ఫెక్ట్గా చేయాలి. ఇలా సాల్ట్ అయితే మిక్స్ చేసుకోండి. చెక్కల్లో మరీ హై స్పైసీ ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉండవు, మీడియంగానే ఉండాలి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర మొత్తం అవి వేసేయండి. వేసి అది కూడా పిండి మొత్తం మిక్స్ అయిపోయేలా కలుపుకోండి. చిల్లీ పౌడర్ కూడా, అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మ్యాక్సిమం మీడియంకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చెక్కలకి ఏంటంటే సగ్గుబియ్యం నానబెట్టుకుంటారు, అండ్ పెసరపప్పు నానబెట్టుకుంటారు, పచ్చిపప్పు నానబెట్టుకుంటారు. అది మన ఇష్టం. నేనైతే పచ్చిపప్పు నానబెట్టుకున్నాను. పిండి మాత్రం చాలా పర్ఫెక్ట్గా కలపాలి. పిండిలో ఏది కూడా వేడివి హాట్గా ఉన్నవి స్టార్ట్ చేయకండి, వేయకండి. ఏదైనా సరే చల్లారిపోయినాయి, గోరువెచ్చగా ఉన్నది వేయాలి. డాల్డా కాచి పెట్టుకోండి, వాటర్ వేడి చేసి పెట్టుకోండి, అంతేగాని హాట్ ఏవి వేయొద్దు. ఇలా పిండి చక్కగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ పార్టే మెయిన్ పార్ట్ అన్నమాట, పిండి కలపటం. చూడండి ఏ విధంగా మిక్స్ చేయాలనేది, లేకపోతే పిండి మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవి పిండి మొత్తానికి పట్టదు. ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిపప్పు నానబెట్టుకున్నాం కదా, దాంట్లో వాటర్ అంతా తీసేయండి. తీసేసి పచ్చిపప్పుని పిండిలో వేసేయండి. ప్రతి ఒక్కటి పిండిలో మిక్స్ అవ్వాలి, ఇదే పెద్ద టాస్క్. పిండి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలిసేలా వేయండి. ఇప్పుడైతే మనం డాల్డా కాచి పెట్టుకున్నాం కదా, వేసేయండి. అస్సలు వేడి వేయొద్దు, ఒంట్లో కట్టేస్తుంది. ఇప్పుడు మిక్స్ చేయండి బాగా. చూడండి
ఉండలు వస్తే వాటిని అలా స్మాష్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేసుకోండి గోరువెచ్చని నీళ్ళు. గోరువెచ్చని నీళ్ళు కలపడం వల్ల ఏంటంటే పిండి త్వరగా సాఫ్ట్ అవుతుంది. చూసుకుంటూ పోసుకోవాలి వాటర్, లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది ఒకసారి వేసేస్తే. మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనకు నచ్చిన సైజులో వాటిని రోల్స్ చేసుకోవాలి ఉండలు. అది పూరి ప్లస్ చక్కలు చేయడానికి చపాతీ కర్ర మీద ఏం చేసుకోవచ్చు, అలా రిస్క్. ఇలా పూరి ప్లస్ మీద అయితే ఈజీ, ఒకసారి 3 అలా కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కలు చేసుకోవాలి. మనం ఉండలు చేసుకుంటాం కదా, మనకు నచ్చిన సైజులో దాన్ని పూరి ప్లస్కి ఒక కవర్ కట్టి దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా పూరి ప్లస్ మీద పెట్టి ఒత్తుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది పని. చూడండి, అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చెక్కలు ఇలా పెట్టుకొని ఒత్తుకోవాలి. పూరి ప్లస్ మీద ఈజీ, అలా చెక్కలు చేసేసుకోవడమే. తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే, డీప్ ఫ్రై చేసేసుకోండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకు. చాలా బాగుంటాయి, చాలా సూపర్గా ఉన్నాయి.